టీవీ 9 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పరిశుభ్రత కార్మికులు ఆందోళన చేశారు. ఇటీ ఆందోళనలో BLUT తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెంకటి, మున్సిపాలిటీ కమిషనర్ ఉమామహేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్తో ఛాంబర్లో మాట్లాడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్ డిమాండ్లను ముందు వెంకటి పెట్టారు. సమస్యల్ని నెల రోజుల్లో తీరుస్తామని కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్ హామీ ఇవ్వడంతో పరిశుభ్రత కార్మికులు ఆందోళన విరమించుకున్నారు. నెల 15 తారీఖు లోపల అరేంజ్ చేస్తాము. తర్వాత PF ESI ప్రతి నెల కడుతూనే ఉన్నాము. PF డబ్బులు గత 8 నెలల నుంచి కట్టాలి, పెండింగ్ ఉన్నాయండి PF డబ్బులు. అవి కూడా అంగీకరించారు. PF డబ్బులు త్వరలో ఏర్పాటు చేస్తాము. త్వరలో కాదు, నెల 15 డేస్, ఒక 1 మంత్ లోపల ఏర్పాటు చేస్తాం. ఫండ్ డబ్బులు పడట్లేదు అని చెప్పి కూర్చున్నాం అన్నమాట. ఇట్లా రూల్ ప్రకారం ఎట్లా ఉందో అట్లా ఇస్తూ వస్తున్నాం. ఇప్పుడు నేను కొత్తగా వచ్చి పెంచేది లేదు, తగ్గించేది లేదు. ఎట్లా ఉన్నాయి జీతాలు అట్లా ఇస్తూ వస్తున్నాం. కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ విధుల్లోకి వెళ్ళినారు, డ్యూటీకి పోయినారు. డాడీ మానేసి జీతం మానేస్తారా అడగండి వాళ్ళకి. ఇంటికి వెళ్తారా, డ్యూటీకి వెళ్తారా? ఆర్మూర్ మున్సిపాలిటీకి సంబంధించింది కార్మికులు మరి అనేక మున్సిపాలిటీ ఏర్పాటు నుంచి ఇక్కడ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులుగా, డ్రైవర్లుగా, వాటర్ సప్లై, రకరకాల సెక్షన్లలో పనిచేస్తూ ఉన్నారు. ఈ కార్మికుల సమస్యలు ముఖ్యంగా PFESI కట్టడంలో దాదాపు 65 లక్షల రూపాయల పెండింగ్ ఉంది. అది తక్షణమే కట్టాలంటే కమిషనర్ గారు 6 రోజుల్లో డబ్బులు కట్టేస్తామన్నారు. అట్లాగే కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోయారో, తర్వాత ఏజ్ అయిందో వాళ్ళ స్థానంలో కుటుంబ సభ్యుల్ని తీసుకోవాలంటే అది CDMAకు లెటర్ పెట్టినా అది త్వరలోనే తీసుకుంటామని చెప్పేసి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అట్లాగే PFESIలో పేర్లు తప్పులు ఉంటే వాటిని కరెక్షన్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ ఆటోల్ని తీసుకొచ్చి మున్సిపాలిటీలో నింపకూడదు, ఎందుకంటే వీళ్ళు ఉపాధి పోతుంది. వాళ్ళకు ఉపాధి వేరే వాళ్ళకంటే వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయం చూపించాలి, కానీ ఈ కార్మికుల ఉపాధి దెబ్బతీసే విధంగా ఉండకూడదు అని చెప్పేసి మనం చెప్పాం. అది కూడా కమిషనర్ గారు ఓకే అన్నారు. అదేవిధంగా మరి కార్మికులకి మిగతా ఏవైతే ఉన్నాయో పరికరాలు కూడా మేము అన్నీ రాసి ఇవ్వమని చెప్పారు. ఏవైతే వీళ్ళకి రక్షణ పరికరాలు ఉంటాయో, మరి చీపుర్లు కానివ్వండి, పావుడలు కానివ్వండి, గైపారలు కానివ్వండి, వీళ్ళకి యూనిఫామ్స్ కానీ ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులకు ప్రతి నెల 5వ తారీఖు నాడు వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసాం. ఇవన్నిటికీ ఒప్పుకున్నారు కాబట్టి ఇది ఈ కమిషనర్ గారు యొక్క హామీకి స్పందించి మరి ఈరోజు ఈ ఆందోళనని విరమిస్తూ ఉన్నాం.